हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. అందరూ సాధనా దశలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా పెరిగి ఉన్నాం, కానీ ఈ పెరగటం నిజమైన పెరుగుదల కాదు అని అందరి మనసుల్లో బాగా అర్థమైందనుకుంటాను. అందుకనే ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎదగడము అంటే ఆధ్యాత్మిక భావంతో జీవన విధానం మార్చుకొని మన సాధన ఆ వైపు ప్రయాణం చేయటమే. జ్ఞానం ఏంటి, కర్మ ఏంటి, కర్మ సన్యాసం ఏంటి, కర్మ యోగేమిటి, ఇవన్నీ మనకి విశదంగా తెలియాలి. ఎందుకంటే సాంఖ్యంలోనే మొత్తం చెప్పేశాడు. మనసంతా ఏమో గందరగోళం అయిపోయింది, ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వినేవాళ్ళకి సాంఖ్యయోగం కాస్త డీప్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అట్లాంటి సబ్జెక్టుని మనం అనేక నిత్య జీవితంలో వచ్చేటటువంటి విషయాల్ని ఉపమానంగా తీసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి రెండో అధ్యాయంలో కొంచెం అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంది. కర్మయోగం థర్డ్ చాప్టర్లోకి వచ్చేసరికి సందేహంగా ఉంది. ఏంటి అది చేద్దామా ఇది చేద్దామా, ఏది మంచిది ఏమో అర్థం కాకుండా ఉందే, ఒకసారి వింటే సరిపోవట్లేదే అనిపిస్తుంది. జ్ఞానయోగం దగ్గరికి వచ్చేసరికి ఓరి నాయన ఇది పెద్ద సబ్జెక్ట్ లాగా ఉంది, జ్ఞానం అట అసలు ఇది అయ్యే పనేనా, ఇది మనలాంటి వాళ్ళకి ఏమన్నా సాధ్యమవుతుందా అనిపించేట్లుగా ఉంది. కర్మ సన్యాసానికి వచ్చేసరికి అసలు ఏమైనా సరే సాధించి తీరాలి, అర్థం కావట్లేదని నేను వదిలేయట్లేదు కదా, రోజు వింటున్నాను కదా. వింటున్నప్పుడు ఇవాళ కాకపోతే రేపు అర్థమవుతుంది, దీన్ని ఎందుకలా ఇలా వదిలేస్తే ఎలాగా అనేటటువంటి మనస్సు మన బుద్ధిలో నిలబడుతుంది. ఆలోచనలు మారిపోతున్నాయి, ఆచార వ్యవహారాల్లో మార్పు వస్తుంది, జీవన విధానం సజావుగా సాగుతుంది. ఇంతకు ముందున్న సమస్యలు, కష్టాలు, శరీరాలు, అనారోగ్యాలు, సందర్భాలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ నా విచారణలో, నా బుద్ధిలో, నా మనస్సులో, నా జీవన విధానంలో చక్కని మార్పులు తెలుస్తున్నాయి అని మీలో ఎంతోమంది అలా సిద్ధంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అలా ఎంతసేపు నిలబడతామనేది మాత్రం చెప్పలేమండి. అనిపిస్తుంది, మనస్సుకి తెలుస్తుంది మార్చుకోవాలని, కానీ దాని మీదే నిలబడతాము అని చెప్పలేం. ఇంకో వ్యవహారంలో, ఇంకో సందర్భంలో నా మనస్సు మళ్ళీ వ్యతిరేకమైనటువంటి భావాన్ని పొందొచ్చు. అందుకనే నిత్య సాధన, నిలబడేదాకా సాధన చేస్తూ ఉండడం అనేది నా బాధ్యత. అందుకనే వదిలిపెట్టకూడదు. రోజుకి పంచయజ్ఞాలు మనకి చెప్పాడు కదా కర్మయోగంలో. పంచయజ్ఞాలు తప్పనిసరిగా ఒక కుటుంబీకుడు, ఒక మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి చెయ్యాల్సినటువంటి యజ్ఞాలవి అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ పంచయజ్ఞాల్లో మనకి ఋషి యజ్ఞం అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, ఋషులకి కృతజ్ఞత చూపించటం అవుతుంది. ఆ ఋషి యజ్ఞం అనేది, శాస్త్ర అధ్యయనం అనేది, ఆధ్యాత్మిక ప్రవచనం అనేది, శాస్త్ర పఠనం అనేది తప్పనిసరిగా రోజుకు ఒక అరగంట అయినా సరే చేసి తీరాలి అని ఒక నియమం పెట్టుకున్నాం కదా. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మన కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయంలో మనకి 3వ శ్లోకాన్ని ఇప్పుడు విచారణ చేసుకుందాం. ఏమంటున్నాడు? జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అది ఏం చెప్తున్నాడు? మహాబాహో అని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. ఓ అర్జున, యహ నద్వేష్టి న కాంక్షతి సహ నిత్య సన్యాసి. ఎవడైతే మనస్సులో ద్వేషము అనేది లేకుండా ఉంటాడో, దేన్ని కోరుకోకుండా ఉంటాడో, కోరిక అనేది మనస్సులో లేకుండా ఉంటాడో వాడయ్యా సన్యాసి అంటే. నిత్య సన్యాసి, సదా సన్యాసి. అది ఆ భావన ఎప్పుడు నిలబడాలి. నాకేంటంటే విన్నప్పుడు నిలబడుతుంది, లేదా నాకు విషయాల మీద రోత కలిగే విషయం ఏదో ఉంది, మనసుకి నచ్చని విషయం ఏదో జరుగుతుంది. కాబట్టి దీన్ని వదిలేయడం మంచిదని మనకు భగవద్గీత కూడా చెప్పింది కదా. దీన్ని వదిలేద్దామని అప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేక వదిలేశాను. మళ్ళీ నాకు ఇష్టమైన విషయం ఏదన్నా సందర్భం జరుగుతుందనుకో, వెంటనే మళ్ళీ దానిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
ఇది నా మనస్సు చేసే గారడి. ఎందుకంటే ఈ ప్రపంచంలో విషయం మనకి సత్యంగా కనపడుతుంది. అసత్యమని చెప్తున్నా సరే నా బుద్ధిలో నిలవటం లేదు. కాబట్టి ఇటువంటి వాడు ఎలా ఉంటాడు అనంటే సన్యాసిగా ఎలా ఉంటాడు? కర్మ సన్యాసి అంటున్నాడు కదా! ఆ సన్యాసి తత్వం ఎలా ఉంటుందంటే ఎవరిని ద్వేషం అనేది మనస్సులో అసలు అతనికి రానే రాదు. మనం సాధనలో చెప్పుకున్నాం. విజయదశమి రోజుల్లో సాధనలో చెప్పుకున్నాం. ఎక్కడ ఎవరి మీద మనకి కోపం అనేది రాకూడదు, అసూయ అనేది రాకూడదు, కంపారిజన్ రాకూడదు అని అనుకున్నాం చూడండి. ఆ ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇవన్నీ ఉంటే ఉంటుంది, కోరిక ఉంటే ఉంటుంది. ఒకదాని వెంట ఇవన్నీ అక్క చెల్లెళ్ళు అరిషట్ వర్గాలు కదా పాపం, అన్నీ ఒక్కటే పక్క పక్కనే ఉంటాయి. కోరిక వస్తుంది, అది తీరకపోతే కోపం వస్తుంది. కామ, క్రోధ, లోభ, వామ్మో అది పోతుందేమో అనేది, వచ్చిన ఫలితం ఏదైనా ఉంది అది పోతుందేమో అని ద్వేషం ఉంటుంది. పక్క వాళ్ళకుంది నాకు లేదనే ద్వేషం ఉంటుంది, అసూయలు ఉంటాయి. ఇవన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలని దాటి ప్రయాణం చేసేటటువంటి సాధనలు మనకి చెప్తున్నాడు. మనం ఫస్ట్లోనే ఉన్నామా? ఎక్కడన్నా సాధనలో కొంచెం మెట్లు ఎక్కుతున్నామా? ఎవరికి వాళ్ళే విచారణ చేసుకోవాలి. ఎటువంటి వాడు సన్యాసి అంటే ఎప్పుడూ మనస్సులో ద్వేషం కానీ కోరిక కానీ కదలదో వాడు సదా సన్యాసి అంటున్నాడు. జ్ఞేయ నిర్ద్వంద్వ సుఖం బంధాత్ ప్రముచ్యతే. తెలుసుకున్నటువంటి వాళ్ళు, ద్వంద్వాల్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు సుఖంగా సంసార బంధం నుండి విడుదల పొందుతారు. నిత్య సన్యాసి ఎలా ఉంటాడు అంటే ద్వంద్వాల నుండి విడిపడతాడు. ద్వంద్వం అంటే ఏంటి? రెండున్నాయి అనే భావన అతని మనస్సులో లేదు అసలు. ఎందుకంటే ఆత్మసత్యం అదే నేను అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు జ్ఞాని అంటే. అటువంటి వాడు సన్యాసి అని పిలువబడతాడు. అందుకని అతనికి బంధము లేదు, బంధాల నుండి సుఖంగా విముక్తుడైపోతాడు. ఆ శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, సహజంగా ఏంటి చెప్తారు? జ్ఞేయస్స నిత్య సన్యాసి. నిత్యం ఎవరైతే సన్యాసిగా ఉంటారో యో న ద్వేష్టి న కాంక్షతి, వాళ్ళు ఎవరిని ద్వేషించరు, అంతా తన సొంతం కావాలని కోరుకోరు. ఆ విధమైనటువంటి వ్యక్తే నిత్య సన్యాసి. కర్మయోగి నిర్ద్వంద్వో, సాంఘికంగా నెలకొన్నటువంటి ద్వంద్వ రెండు విధానాలను, మంచి చెడులను, కష్టము సుఖాన్ని ఏమి వాటన్నిటికీ కూడా చెలించకుండా వాటి నుండి స్వేచ్ఛ, విముక్తి అనేటటువంటి హాయిగా పొందాడు. మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మనసు ఈ రకంగా కనుక మారినట్లయితే బంధాలన్నిటినీ తేలిగ్గా దాటిపోతాడు. అటువంటి వాడు ఏ బంధము బంధించదు, బంధన లేనటువంటి కర్మనే చేస్తాడు. కౌశలమైనటువంటి కర్మని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా సరే, సమస్యల్లో ఎంత కూరుకుపోయి ఉన్నా సరే వాటన్నిటినీ సులభంగా దాటిపోతాడు. అటువంటి వ్యక్తే నిత్య సన్యాసి. 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. నిత్య సన్యాసి ఎవరు? నిత్య ఉపవాసి ఎవరు? అస్కలిత బ్రహ్మచారి అని పేరు తెచ్చుకున్నటువంటి కృష్ణ పరమాత్మ నిత్య సన్యాసి. దూర్వాస మహర్షి అప్పుడే భోజనం చేసి, రుక్మిణీమాత పెట్టినటువంటి భోజనం చేసి నిత్య ఉపవాసి దారి ఓమన్నాడు అని చెప్పమ్మా అని చెప్పాడు. ఆ కథ గుర్తు చేసుకోండి. గుర్తొచ్చిందా? యమునా నది పరవళ్ళు తొక్కుతుంది. కృష్ణుడు, రుక్మిణి ఇద్దరూ చక్కగా విహారానికి వచ్చారు. కానీ అక్కడ పంచుకుంటూ ఆ సన్నివేశంలో వాళ్ళు భోజనం చేయటానికి ఉపక్రమించారు. స్వామి, ఎవరికైనా అతిథికి భోజనం పెట్టి మనం తిందాము అని చెప్తే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అదిగో ఎదురుగా దుర్వాస మహాముని ఉన్నాడు, ఆయనకు పెట్టిరా అని. యమునా నది పరవళ్ళు తొక్కుతుంది, ఎలా వెళ్ళాలి? దారి లేదు అంటే నిత్య సన్యాసి అస్కలిత బ్రహ్మచారి దారిమ్మన్నాడని చెప్పు, అదే ఇస్తుంది అని చెప్తే యమునా నది దారి ఇచ్చింది. అక్కడ ఆయనకు భోజనం పెట్టి హాయిగా తిన్న తర్వాత ఆయన నిత్య ఉపవాసి దారిమ్మన్నాడని చెప్పు అంటే దారి ఇచ్చింది యమునా నది. ఇదేమిటి? తిన్నవాడు ఉపవాసే? 16,000 మంది భామలతో నేనే భార్యని, ఆయన అస్కలిత బ్రహ్మచారా అనే అనుమానం వచ్చింది కదా. ఇటువంటి వాడే సన్యాసి అని ఇక్కడ కూడా చెప్తున్నాడు. సన్యాసత్వాన్ని అలా గొప్పగా చెప్పారండి. అర్థం చేసుకోవటంలో లోపం ఉంటే అది మన బుద్ధి నిర్ణయమే. సన్యాసి తన భోజనాన్ని తను ఎప్పుడు వండుకోడు,
దత్త చరిత్రలో చెప్తారండి. మధుకరి ఇంటింటి నుండి కొద్ది కొద్దిగా భిక్ష తీసుకొని ఆ భోజనం చేస్తాడు. అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టాడు కుటుంబీకుల్ని. ఏ ఇంటి ముందుని ఏ ఇంటి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టాడు సన్యాసి అనేవాడు. ఎట్లా అంటే భ్రమరం అనేది ఎన్నో పుష్పాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తీసుకొని ఆ పుష్పం చెడిపోకుండా కొద్ది కొద్దిగా ఆస్వాదించి, ఎట్లా అయితే భ్రమరం తన కడుపు నింపుకుంటుందో, పువ్వు చెడిపోదు, తన కడుపు నిండింది. అలా ఉంటుంది. సన్యాసి ఒకే ఇంటి వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా పెట్టుకుంటాడు, ఒక నియమం పెట్టుకుంటాడు. 5 ఇళ్ళు లేదా ఒక 8 ఇళ్ళు, అలా ఈరోజు ఆహారం అంతే అని పెట్టుకుంటాడు దీక్షగా. ఆ భిక్షాపాత్ర తీసుకుని ఇంటి ముందు భిక్షాం దేహి మాత అని అడుగుతాడు. పెడితే తీసుకుంటాడు, లేకపోతే లేదు. అన్ని ఇళ్ల వరకే అనుకున్న ఎన్ని ఇళ్ళు 5 ఇళ్ళు అనుకున్నాడా, ఆ 5 ఇళ్ల ముందే నిలబడతాడు, భిక్ష తీసుకుంటాడు. వాళ్ళు పెట్టకపోతే ఆ రోజు మొత్తం పస్తు, ఏం తినడు. సన్యాసత్వం అంటే ఈ విధంగా ఉంటుంది. నువ్వు గృహస్థుడివా సన్యాసివా అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ చేస్తున్న పని నుంచి నీ మనసు బంధ విముక్తి కలిగిందా లేదా, అదే గమనించాలి. సుఖం బంధాత్ ప్రముచ్యతే, మనస్సు హాయిగా బంధం నుండి విడిపోతుంది అలా చెయ్యగలిగితే అంటున్నాడు. అసలు మన నిత్య జీవితంలో చేసేటటువంటి కర్మలలోనే మనకి ఎక్కడికో వెళ్ళి ఏమి సాధనలో చేయాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో మనం చేసే కర్మలలోనే ఈ విధమైనటువంటి సాధనని మనం చెయ్యొచ్చు. మానవ జీవితంలో మనస్సులో ఎన్నో ఊహలు ఉంటాయి. ఊహలన్నీ వాస్తవాలు అవుతాయా? ఎంత గొప్ప ఊహలైనా సరే ఏముందండి, కాసేపట్లో రాలిపోతాయి. అవేమి నిలబడవా ఊహలే అని మనం ముందే అనుకుంటున్నాం కదా ఊహలని. ఊహలు నిజమవుతాయా? రాలిపోతాయి, కాలంలో కలిసిపోతాయి. అంటే ఇక్కడ సిద్ధ పురుషులు కావాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు నిజమైన సాధకులు. నేను ఏమైనా ముక్తి పొందాలి అనేటటువంటి వాడు సాధనా దశలో ఉండి తీరాలి. ముక్తి కావాలి అనుకుంటే ఏమి కావాలనుకుంటున్నామో అటువంటి సాధన చెయ్యాలి కదా. నేను ముక్తి కావాలి అనుకుంటున్నప్పుడు ఆ ముక్తికి కావాల్సిన సాధన చెయ్యాలి. వాళ్లలో ఒకడు కర్మయోగి, మరొకడు కర్మ సన్యాసి. వీళ్ళిద్దరూ సాధకులే. జాగ్రత్తగా వినండి. మనకి ఈ విపులంగా తెలియాలి, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఏమిటి అంటే స్పష్టంగా నాకు అర్థం కావాలి. ఈ ప్రశ్నలు మళ్ళీ మనం ఒకళ్ళకొకళ్ళం విచారణ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కర్మయోగ అంటే ఏమిటి, జ్ఞాన యోగ అంటే ఏమిటి, కర్మ సన్యాసం అంటే ఏమిటి, సాంఖ్యం అంటే ఏమిటి, అన్నీ మనకు అర్థం కావాలి. ఒక్క అధ్యాయం పేరు చెప్పామంటే దాని విపులంగా మొత్తం చాప్టర్ అంతా మనకి మనస్సులో కదలాలి. అందుకే ఒక్క శ్లోకంలో ఇంతసేపు చెప్పుకుంటున్నాం. ఇద్దరు సాధకులే. వీరిద్దరూ కూడా కర్తలుగానే ఉన్నారు. అంటే నేను కర్మ చేస్తున్నాను అని అనుకుంటూనే ఉన్నారు. సాధనా దశలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్త, నేను కర్త, చేసిన వాడిని నేనే అనేటటువంటి భావన ఇద్దరికీ పోలేదు. కాబట్టి కర్మయోగి కర్మాచరణలో ఉంటాడు, కర్మని ఆచరించుకుంటూ పోతాడు. ఎన్నో బాధ్యతల్ని కర్మలు చేస్తూ బాధ్యతతో కూడిన కర్తవ్యాలన్నీ చేసుకుంటూ పోతాడు. ఎన్నో బరువుల్ని మోస్తూ ఉంటాడు. చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అనే భావనతోటి కర్మయోగి కర్మ చేసుకుంటూ పోతాడు. కర్మల్లోనే ఉంటూ అవగాహనతో కర్మల్ని ఆచరించే ప్రతి కర్మని పూజగా మార్చుకుంటూ కర్మని యోగంగా తీర్చిదిద్దుకుంటాడు. కర్మయోగిగా శోభిస్తాడు. అర్థమైంది కదా కర్మయోగి అంటే? ఇప్పటిదాకా చెప్పుకొస్తున్నాం. ఒకసారి చెప్తే అర్థమయ్యేది విషయం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ భగవంతుడు మనకు బోధ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కర్మయోగి ఎలా ఉంటాడు అంటే అర్థమైంది కదా, కర్మలలో ఉన్నా సరే రాగద్వేషాల్ని వదిలిపెడతాడు. మనస్సులో రాగాన్ని ద్వేషాన్ని వస్తుంది. వాడికి రావా అండి అనే ప్రశ్న మీకు ఉదయిస్తుందేమో. వస్తుంది రాగం అనేది, ఇది నాది అనేది వస్తుంది. వెంటనే గమనిస్తాడు, ఇది నాదా, ఇది నేనా, ఈ శరీరం నేనా, ప్రతిదాన్ని విడదీస్తాడు. కాబట్టి రాగద్వేషాల్ని మనసులో నుంచి గుర్తించి వదిలేస్తాడు. అటువంటి వాడు
కర్మ అదే రాగద్వేషాలని వదిలిపెట్టి కర్మ చేసేటటువంటి వాడు కర్మయోగి. కర్మలలో ఉంటూ ఉన్నటువంటి సాధకుడే కర్మయోగి అయితే ప్రధానమైనటువంటి మనస్సులో ఒకటి ప్రధానంగా దీక్షగా తీసుకుంటాడు కదా. ప్రధానమే నాకు జ్ఞానము, జ్ఞాన సాధనే నా లక్ష్యము అని బుద్ధిలో నిర్ణయం తీసుకుంటాడు. కాలాన్నంతా కూడా కుటుంబ వ్యవహారాలు ఏమీ ఇంకా అతనికి ఉండవు. ఎందుకంటే అవన్నీ అతని నుంచి జారిపోయినాయి. మరి కాలాన్నంతా ఏం చేస్తాడు అంటే శ్రవణము, మననము, నిధి వీటి వెందే ఉంచుకుంటాడు. బుద్ధిలో వివేకము, వైరాగ్యము చక్కగా తోడు చేసుకుంటాడు. అభ్యాసంతో సాధన చేస్తాడు. విహిత కర్మల్నే అంటే చెయ్యవలసిన కర్మల్ని కూడా వదిలిపెట్టేస్తాడు. విహిత కర్మలు అంటే చెయ్యవలసిన అటువంటి కర్మల్ని కూడా తన నుంచి జారిపోయినాయి, చెయ్యాల్సిన అవసరం లేదు, కర్తవ్యాలు బాధ్యతలు లేవు అతడికి. అతడు ఆశ్రమ స్వీకారం చేసిన తదేక జ్ఞాననిష్ఠతో కాలం గడిపేవాడే సన్యాసి. కర్మయోగి ఎవరు, కర్మ సన్యాసి ఎవరు అర్థమైంది కదా. బాగా అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే ఈ గ్రూప్లోనే సందేహాన్ని చక్కగా వెలిబుంచి తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. రాగద్వేషాలే మనస్సుకి బంధాన్ని కలిగిస్తాయి. కారణం ఏమిటి? ఈ బంధాన్ని కలిగించేటటువంటి రాగద్వేషాలే. విషము పాములో కాదు, పాము కూరల్లో ఉంటుంది కదా. కూరలు తీసిన పాము ఏమైనా బాధిస్తుందా? దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అది ఎవ్వరికి హాని చెయ్యదు, ఎందుకంటే దానిలో విషం లేదు. కర్మలలో నిజంగా మాట్లాడితే కర్మలో దోషం లేదు. రాగద్వేషాలతో కూడినటువంటి కర్మలు చేస్తావే నువ్వు, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇది వాడికుంది నాకెందుకు లేకుండా పోయింది, ఇంకా క్రూరంగా నాకు లేనిది వాడికి ఎందుకు ఉండాలి, వాడికి కూడా నాశనం అయిపోవాలి అనేటటువంటి క్రూరమైనటువంటి భావాలు, దోషపూరితమైనటువంటి భావాలే కలిగి బంధహేతువులుగా అవుతున్నాయి అంతే. రాగమో ద్వేషమో వచ్చి పడిందంటే అది బంధమవుతుంది, కానీ కర్మలో నిజంగా దోషమే లేదు. వాడు చేసిన కర్మే, జ్ఞాని చేసిన కర్మే, యోగి చేసిన కర్మే, సన్యాసి చేసిన కర్మే. కర్మలో ఏ దోషము లేదు, కానీ భావనలో మార్చుకొని తీరాలి. కర్మ జరుగుతూ ఉన్నప్పుడు నీ లోపల జ్ఞానం అనేది ఉండాలి. ఉన్నప్పుడు కర్మ యోగ్యంగా సాగుతుంది. అందుకనే రాగము ద్వేషము రెండూ ఆసక్తులే. ఈ రాగద్వేషాలు అనేవి మనిషిలో ఎక్కడుంటాయి? అంతర్యంలో ఉంటాయి, అంతఃకరణలో ఉంటాయి. మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వవా రెండు, బలవంతంగా బాహ్యానికి ఈడ్చిపడేస్తాయి. ఏ వ్యక్తి మీదనో, ఏ వస్తువు మీదనో, ఏ సందర్భం మీదనో బలవంతంగా బాహ్యానికి లాగిపడేస్తాయి. ప్రపంచం వైపు పరుగులు తీయించి బంధాలన్నీ పెనవేసుకునేటట్లు చేస్తుంది. అందుకే ఈ రాగద్వేషాలు రెండూ కూడా తీసిపడయి అని చెప్తున్నారు. నిజానికి సన్యాసి సోమరేం కాదు. కర్మలు వదిలిపెట్టాడు అంటే సన్యాసి సోమరితనం కాదు, సోమరివాడు కాదు, తమోగుణంతో ఉన్నవాడు కాదు. కర్మ చెయ్యటానికి సామర్థ్యం లేనివాడు అంతకంటే కాదు, కర్మల్ని చూసి భయపడేవాడు అంతకంటే కాదు. జ్ఞాన సముపార్జనే సన్యాసికి ప్రధానమైన విషయంగా తెలుసుకున్నాడు, బుద్ధిలో నిర్ణయం చేసుకున్నాడు. సమస్త కర్మల నుండి కూడా, సమస్తములైనటువంటి బాధ్యతల నుండి కూడా విడిపడ్డాడు. కేవలం జ్ఞానాభ్యాసంలోనే కాలం గడుపుతూ ఉంటాడు. తన అవసరాలు ఎంతవరకు అంటే ఆహారము, శుభ్రత అంతే. శరీర శుభ్రత అవసరం కాబట్టి ఈ రెండు అవసరం. లోపల జఠరాగ్ని ఉంది, బయట శరీరము అనేటటువంటి కాయం ఉంది కాబట్టి దీన్ని శుభ్రం చెయ్యాలి, దానికి ఆహారం ఇవ్వాలి. ఈ రెండే అవసరం. ఈ రెండింటినీ చేస్తాడు. ఇక మిగతా కాలం అంతా కూడా జ్ఞానాభ్యాసమే. అన్నిటిని బాధ్యతల నుండి విడిపడతాడు. ఎట్లా అంటే విడిపడటము అంటే వదిలేయటం కాదండి, ఇక్కడ పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు పాము కుబుసం విప్పుతుంది అంటారు. కుబుసం విప్పడం అంటే ఏమిటి? అది విప్పేదేం లేదు నిజానికి. ఆ పాము కొంతకాలం అయిన తర్వాత దాని నుంచి ఒక పొర దానంతట అదే వదిలిపోతుంది. అట్లాగే జ్ఞాని అనేవాడికి బాధ్యతల నుండి వాడేమి విడిపడడు.
బాధ్యతలనేవి లేకుండా తన నుండి జారిపోతాయి. ఏవండి ఇది చెయ్యాలా అక్కర్లేదా? ఇది నాకు బాధ్యత అవుతుందా అక్కర్లేదా అని అడుగుతున్నావు అంటే నోరు మూసుకొని చెయ్యి అని చెప్తుంది భగవద్గీత. అడగక్కర్లేదు. నీ నుంచి అది నాకు అవసరం లేదు. బుద్ధుడున్నాడండి. బుద్ధుడు మహారాజు కొడుకు. మహారాజు. ఆయన భార్య అంతా రాజ్యంలో పదవి అన్ని సేవకులు అంతా ఉన్నటువంటి అంతా పరిచయ పరివారాన్నంతా వదిలిపెట్టేసేసి ఒక అర్ధరాత్రి ఒక్కడు అలా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఆయన ఎవరినన్ను అడిగాడా? ఏమండి ఇదంతా రాజ్యమంతా వదిలేసి వెళ్ళొచ్చా అని అడిగాడా? అడగలేదు. ఇదంతా నాకు సత్యం కాదు అనేటటువంటి జ్ఞానోదయం అయింది. అన్నిటినీ వదిలేశాడు. అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలా జారిపోతుంది మన నుంచి. కేవలం అతని సాధన ఏమిటి అంటే అవసరమైన కార్యం చెయ్యటం, మిగతా అవసరమైన కార్యం జరుగుతున్న దాన్ని చూడటం, మిగతా అభ్యాసం కాలం మొత్తం కూడా జ్ఞానాభ్యాసంలో కాలం గడపటం. ఇది సన్యాసి చేసే పని. చూడండి ఇదంతా కూడా అసమర్థుడుగా సన్యాసి అనేవాడు పలాయనం చిత్తగించేటటువంటి విషయం కాదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా గుర్తుంటుంది మనకి. విషయం కంటే కూడా ఎగ్జాంపుల్ అయితే లైవ్గా ఎగ్జాంపుల్గా కనపడుతూ గుర్తుంటుందనే ఉద్దేశంతోనే ఉదాహరణలు అనేకమైన మనకి బోధ చేస్తూ ఉంటారు గురువులు. ఒక చోట వేదాంత ప్రవచనాలు చేయాలనే ఉబలాటంతో 4 పుస్తకాలు చకచక చదివేసేసి ప్రవచనాలు చెప్పాలి అని చెప్పేసి ప్రారంభం చేశాడు. ఒక వేదాంతం చెప్పాలనుకునే ఉబలాటంతో పేరు సంపాదించుకోవాలి, గుర్తింపు సంపాదించుకోవాలి. నాకు 4 విషయాలు తెలిసినాయి కదా, ఈ 4 విషయాలు చెప్తే నన్ను అందరూ పొగుడుతారు. ఇది ప్రారంభించాడు ఒక వేదాంతే, ఒక వక్త అని చెప్పచ్చేమో ఆయన్ని. మొదటి రోజు ప్రవచనానికి చాలామంది హాజరయ్యారు. అలాగా ఒక వారం రోజులు పెట్టుకున్నాడు, 5 రోజులు వారం రోజులు పెట్టుకున్నాడు పాపం. మొదటి రోజు బాగానే వచ్చారు జనం. రెండో రోజు కొద్దిగా సంఖ్య తగ్గిపోయింది. తర్వాత రోజు ఇంకా ప్రాంగణంలో కనిపించడం తగ్గిపోతూ ఉన్నారు రోజు రోజుకి. ఇక చివరి రోజు వచ్చింది, 5వ రోజు వచ్చేసింది. ఒక్క వ్యక్తి మాత్రం ప్రారంభం దినం నుండి ఆ 5వ రోజు సమాప్తి అయ్యేదాకా ఒక వ్యక్తి మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు వచ్చాడు. ప్రతిరోజు అయిపోయేదాకా అక్కడ కూర్చొని వెళ్ళాడు. క్రమం తప్పకుండా హాజరైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ ఒక్క వ్యక్తి ఇతనికి కనిపించాడట. ఆ ప్రవచనం చేసే అతనికి సమాప్తి చేసేటటువంటి రోజున అతను ఏం చేశాడంటే ఈ సమావేశంలో ముగింపు సందర్భంలో ఈ వ్యక్తిని నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను, అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. నా ఉపన్యాసాన్ని ఇతను మాత్రం ప్రతిరోజు వచ్చాడు, శ్రద్ధగా ఉన్నాడు, అతని శ్రద్ధకి నా జోహార్లు అని చివరి రోజు చెప్పాడట. చెప్తే వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడి, అయ్యా మీరు ప్రశంసించారు, మీకు నా ధన్యవాదాలు. కానీ నిజం చెప్పాలంటే నేను ప్రతిరోజు తమరి ప్రసంగాలకు వచ్చింది నిజమే, కానీ ఏ రోజు కూడా తమరి ప్రసంగం నేను వినలేదు. ఎందుకంటే వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంటే కొంత బాధ్యతల నుంచి నేను ఇక్కడ తప్పుకొని వచ్చాను. నా భార్య నన్ను ఎక్కడైనా వెతుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం పొరపాటున కూడా రాదు, ఇక్కడ వెతకదు. అసలు ఇటువంటి స్థలానికి రావడానికే మనసు ఇష్టపడదు. అందుకని ప్రతిరోజు దాని బాధ నుండి కాసేపైనా తప్పించుకోవటానికి రోజు వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని అని చెప్పాడట. ఇప్పుడు ఇతను సన్యాస ఏమిటో, ఎవరు ఏమిటో, ఎక్కడ ఎందుకున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని ప్రపంచం ఇది. ఇతను సన్యాసి అవుతాడా? చెప్పినవాడు సన్యాసి అవుతాడా? ప్రవచనం చేసినవాడు కాదు. ఎవరైతే సన్యాసత్వం పైన చెప్పుకున్నాను చూడండి, దానంతటది నా నుంచి బాధ్యతలన్నీ తొలగిపోవాలి, నేను వదిలేయకూడదు. మరి వదిలేయకుండా చేస్తూ ఉంటే ఎప్పుడు వదిలిపోతాయండి అంటే నువ్వు యోగంగా చెయ్యి, జ్ఞానంతో చెయ్యి. అప్పుడు దాని నుంచి పాము నుంచి కుబుసం ఎట్లా వదిలిపోతుందో పోరా, నీ నుంచి నీకున్న బాధ్యతలన్నీ అలా వదిలిపోతాయి. నువ్వు జ్ఞానంతో చెయ్యి, యోగంగా చెయ్యి, మనస్సులో బుద్ధిలో ధర్మం పెట్టుకో, అప్పుడు నీ నుంచి వదిలిపోతాయి. అప్పుడు కర్మ సన్యాసిగా నువ్వే మారిపోతావు. అప్పుడే కౌశలంగా నీ చేత కర్మలు జరగబడతాయి. అప్పుడే నువ్వు మోక్షానికి అర్హత సంపాదించుకున్నవాడివవుతావు. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించలేని వాళ్ళు, కుటుంబ ధర్మాన్ని పోషించలేనటువంటి వాళ్ళు
ఊరికే కబుర్లతోటి కాలక్షేపాలతోటి కాలాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసుకునేటటువంటి వాళ్ళు సన్యాసాన్నే సుఖజీవనంగా ఎంచుకుంటున్నారు. అలా ఎంచుకుంటే ఈ బాధ్యతలన్నీ తప్పించుకొని సోమరితనంతో బ్రతుకుని ఈడ్చుకుంటున్నారు. కర్మ చేయటానికి బాధపడుతూ వదిలేసుకొని పిరికితనంతో వదిలిపెట్టిన వాళ్ళు కాదు సన్యాసులంటే. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతడి ఆనందం అంతా, సన్యాసి ఆనందం అంతా ఎలా ఉంటుంది? ప్రపంచం మీద ఆధారపడి లేదు. ప్రపంచం మీద ఆధారపడి ఉండదు అతని సన్యాసత్వము, అతని ఆనందము. ప్రపంచంలో సుఖహేతువులుగా కనిపించేవి ఏమిటి అంటే దేశకాలాదుల్ని బట్టి ప్రత్యక్షం కాదు, పరోక్షం కాదు. దేశకాలాదుల్ని బట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను తెలుస్తూ ఉంటాయి అంతే. కానీ తనకు తానెప్పుడు పరోక్షం కాడు కదా, సదా ఆనందంతోనే ఉంటాడు కదా. అతడే నిత్య సన్యాసి. అర్థమైంది కదా. ప్రపంచంలో సుఖహేతువులుగా కనిపించేవన్నీ కూడా దేశకాలాదులను బట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లోపల తెలుస్తూ ఉంటాయి. కానీ నేను ఎప్పుడైనా పరోక్షం అవుతానా? నేనెప్పుడు ప్రత్యక్షమే. నేను అనేది అసలు లేకుండా ఎప్పుడైనా ఉంటుందా? గాఢ సుషుప్తిలో కూడా నా పేరు పిలిచారు అంటే లేస్తాను. ఎందుకంటే ఆ పేరుకు నేనంత బానిసనైపోయాను. కానీ ఇక్కడ నేను దాని నుంచి విరమించుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా నిత్య సత్య వస్తువులాగా, నిత్య సన్యాసిగా నా సాధనంతా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మార్పు వస్తుందా లేదా నాకు? సన్యాసి మనస్తత్వంతో జీవించగలిగితే చాలు. అలా కాకుండా రాగద్వేషాల్ని మనస్సులో దాచుకొని సన్యాసాశ్రమం స్వీకరించి కర్మల్ని త్యాగం చేశాను అంటూ మాట్లాడుతూ అటువంటి వాడు కర్మయోగి కాలేడు, ఇంకా కర్మ సన్యాసి అంతకంటే కాలేడు. అటు యోగి కాలేక ఇటు సన్యాసి కాలేక ఏమవుతాడు? ఉభయభ్రష్టత్వం ఉప్పర సన్యాసం అంటారు చూడండి సామెత. అలాంటివి సామెతలు ఇలాంటి వాళ్ళ ద్వారానే పుడతాయి. అందుకనే మన మనస్సు ఎటువైపు వెళ్తుంది బాగా విచారణ చేసుకో. అనుకుంటే మనస్సులో నీకు ఒక తలంపు కలిగింది అంటే ఆ తలంపులో ఇది అని నిర్ణయం చేస్తావు. తలంపే లేదనుకో ఏం తెలుస్తుంది నీకు? ఒకళ్ళ ఊహలు, ఒకళ్ళ ఆలోచనలు ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటాయి. చూడండి, ఒక యువకుడట ఒక యువతిని గాఢంగా ప్రేమిస్తాడట. ఆ యువతి కూడా అతన్ని అలాగే ప్రేమించింది. ఆ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. అమ్మాయి వాళ్ళది సంపన్నమైనటువంటి కుటుంబం అట. అబ్బాయి అనాథ, తల్లిదండ్రులు లేరు, ఎవరు బంధువులు లేరట. అయినా సరే అబ్బాయి మంచి బుద్ధిమంతుడని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరించుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఇద్దరు చక్కగా పెళ్లి పనులన్నీ లీనమైపోయారు. పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. అందరి పిలుపులు అయిపోయినాయి. చూడండి, జీవితం చాలా విచిత్రమైంది. విధి చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ పరిణామాలు ఎలా మారిపోతాయో, ఏ నాటకీయ రంగంలోకి చేరిపోతాయో ఎవ్వరూ ఊహించలేం. ఊహించడమన్నీ జరిగేదే జీవితం అంటే. అలాంటి ఊహకందని పరిస్థితిలో ఆ ఇంట్లో కూడా ఒక పరిస్థితి చోటు చేసుకుంది. ఏమిటది అంటే ఆ అమ్మాయి మెడలో ఒక గోల్డ్ చైన్ వేలాడుతూ ఉంది. అది కాస్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఏదో పెళ్లి పనులలో ఆ చైన్ కింద పడి, ఆ లాకెట్ డాలర్ చైన్కి డాలర్ ఉంది, ఆ డాలర్ కింద పడింది. కింద పడి ఆ డాలర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఆ డాలర్లో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు ఉన్నాయి. చనిపోయారు ఇద్దరు. ఆ అమ్మాయిని అడిగాడు, ఇదేమిటి వీళ్ళ ఫోటోలు నీ డాలర్లో ఉన్నాయి ఏమిటి అని అడిగాడు. అంటే నేను అనాథనట, ఇప్పుడు పెంచుకున్న మా అమ్మా నాన్న నన్ను పెంచుకున్నారట. వీళ్ళు మా అమ్మా నాన్న ఫోటోలని నా డాలర్లో ఉన్నాయి కాబట్టి మా అమ్మా నాన్న వీళ్ళే, కాబట్టి నేను మా అమ్మ నాన్న వీళ్ళు అని చెప్పి అమ్మాయి చెప్పిన తర్వాత పెంచుకున్న తల్లిదండ్రులు పిలిచి అడిగితే, నిజమే బాబు, మాకు ఆ కృష్ణానది దగ్గర ఈ పిల్ల కనిపించింది, పాపం పక్కనే తల్లిదండ్రులు పడి ఉన్నారు, ఈ పిల్ల బతికే ఉంది, మేము తెచ్చుకొని పెంచుకున్నాము అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇప్పుడు ప్రేమ ఏమైంది? పెళ్ళి ఏమైంది? ఏమో ఏమో అనుకుంటాం, ఇంకేమేమో జరిగిపోతుంటాయి.
ఇది దారుణమైన సత్యం బయటపడిన తర్వాత ఇంకా జరిగబోయేదేమిటి? అన్ని కలలన్నీ కలలుగా మిగిలిపోయినాయా లేదా? కాబట్టి ఏమిటి చెయ్యాలి? ఎవరైనా సరే ఈ విధంగా నిత్య సన్యాసి ఎవరు, నిత్య యోగి ఎవరు అర్థం కాకుండా పోయింది జీవితమంతా. మిథ్యా జీవనంలో అన్ని కలలే, మేలుకుంటే అన్ని కల్లలే. కల్లలంటే అబద్ధాలు. మిథ్య అంటే లేని జీవితం. లేని జీవితంలో కలలు కంటావు. నీకు జ్ఞానం వస్తే ఇదంతా మిథ్య అని తెలుసుకుంటావు. అట్లాగే డాలర్లో ఎట్లా అయితే అమ్మా నాన్న కనిపించారో, అనుకున్నవన్నీ అడుగంటిపోయినాయో, ఇప్పుడు ఏమిటి అంటే జీవన విధానం ఇలాగా అడుగంటిపోతుంది సరైన జ్ఞానం లేకపోతే. కాబట్టి త్యాగం చేసేవాడు నిత్య సన్యాసి, కర్మలలో ఉన్నటువంటి వాడు ఫలితాన్ని వదిలిపెట్టేటటువంటి వాడు కర్మయోగి కావచ్చు, కర్మల్ని వదిలిపెట్టిన వాడు సన్యాసి కావచ్చు. కానీ అతడు ఎక్కడున్నాడు అనేది విషయం కాదు, అతని మనస్సు ఎలా ఉంది అనేదే ప్రధానమైన విషయం. ఎందుకంటే ఆశ్రమంలో ఉంటే అతడు సన్యాసి కాదు, జీవితం అంతా మిథ్య అని తెలుసుకున్నటువంటి వాడు సన్యాసి. అది కర్మ ప్రపంచంలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, సమాజంలో ఎక్కడైనా జీవించవచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు. కానీ మిథ్య అని లోపల అంతఃకరణలో తెలుసుకుని ఉండాలి. ఎవరైనా సరే త్యాగం చేస్తేనే ఆనందం అనేది లభిస్తుంది. ఆత్మత్యాగమే పెద్ద సన్యాసం. అది బాగా తెలుసుకో అంటున్నాడు. కిందటి శ్లోకం కన్నా ఈ శ్లోకం కొంచెం మనకి మెరుగ్గా అర్థమై ఉండొచ్చు, కానీ రాబోయే శ్లోకం పూర్తిగా వివరంగా తెలియచేస్తాను అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నాడు. రేపు ఇంకా భగవంతుడు ఏమి బోధ చేస్తాడో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉందామా మరి? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.